ఆచి చికెన్ మసాలా. లడ్డూ కల్తీ నుంచి కప్పిపుచ్చుకోవడానికి జగన్ అండ్ కో మీద తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ, జగన్ అండ్ కో తమ మీద తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అంటున్నారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. రాజకీయంగా వాడుకోవాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వారి ఒక అనుచరులతో, శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకొని చెప్పులతోని బూట్లు వేసుకొని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానండి. ఒక నాయకత్వం తీసుకున్నటువంటి వారు ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మనోభావాల్ని మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది లేనటువంటి పరిస్థితి రన్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆయన బేషరతుగా వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వీరు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. వాళ్ళు చూసుకుంటారు కదా, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి కోపాగ్నికి ఆహుతి ఒక తప్పదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను.